హాయ్ గైస్, రీసెంట్గా మనం ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఆన్లైన్లో తీసుకుంటున్నాం. ఈవెన్ నేను రీసెంట్గా చేసిన వీడియోస్లో కూడా ఆన్లైన్లో ఉన్న రేట్స్ కోసం, ఆన్లైన్లో ఉన్న ప్రొడక్ట్స్ కోసం చెప్తున్నాను. సో దీంట్లో మనకు ఆన్లైన్ ఎంత హెల్ప్ అవుతుందో అంత మైనస్ కూడా ఉంది. నేనైతే మన ప్రొడక్ట్స్ కోసం వెతుకుతున్నప్పుడు బెస్ట్ కెమెరాస్, బెస్ట్ లెన్సెస్ వీటి కోసం అయితే రీసెర్చ్ చేస్తున్నప్పుడు అయితే కొన్ని ఫేక్ అయితే నేను చూశాను. సో అవి నేను చూసినా షాక్ అయ్యాను అనమాట. సో అది కూడా మీకు తెలియాలి, ఎందుకంటే అస్సలు కెమెరా నాలెడ్జ్ లేని వాళ్ళు, ఏ ప్రోడక్ట్ తీసుకోవాలో తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అనుకోకుండా తీసేసుకుంటారనమాట. సో అందుకని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో అమెజాన్లో చూద్దాం. అమెజాన్లో ఆల్రెడీ నేను ఫొటోస్ ఉంచుకున్నాను, ఎందుకంటే మిస్ అవుతుందేమో అని. సోనీ A6400 ఇది నేను సెర్చ్ చేశాను నేను కెమెరా కోసం. సోనీ A6400 కెమెరా తీసుకుందామని వెతుకుతున్నప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి. అలా వెతుకుతూ ఉన్నాను, అన్నీ ఓకే, ఇవన్నీ నార్మల్ ప్రైజెస్ అనమాట. సో దాని గురించి మనం ఏం చేయలేం. అండ్ 2-3 నేను చూపిస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఇది సోనీ A6400 24 మెగాపిక్సెల్ అనేది ఒకటి ఉంది. సోనీ కెమెరా ఇచ్చాడు. అండ్ మనకి పక్కన ఇమేజ్ ఏమి ఇచ్చాడంటే 50mm అయితే ఇచ్చాడు. మనం ఏంటి, ఓకే కెమెరా బాడీతో పాటు 50mm ఇస్తున్నాడు, బాగుంటుంది అని అనుకుంటాం. మ్యాక్సిమంగా మనం చేసే మిస్టేక్ ఏంటంటే ప్రొడక్ట్ నేమ్ చదువుతాం, అది కూడా ఫుల్గా చదవం, సగమే చదువుతాం. ఏంటి, సోనీ ఆల్ఫా ILCE 6400 24 మెగాపిక్సెల్ మిర్రర్లెస్ కెమెరా. సరే ఓకే, అక్కడితో సరిపోతుంది మనకి. ఇంకా ఓకే, కెమెరా వచ్చేస్తుంది, ఇక్కడ ప్రొడక్ట్ వచ్చేస్తుందని మనం తీసుకుంటాం. కానీ కంటిన్యూగా మీరు చదివితే కింద ఉంది చూడండి, విత్ 18-135mm జూమ్ లెన్స్. మనకి ఇచ్చిన లెన్స్ ఏంటి, 18-135 ఇస్తానని చెప్పాడు, కానీ ఇక్కడ చూపించడం మాత్రం 50mm ఇస్తా అన్నాడు. 50mm కాస్ట్ ఎంత అంటే నియర్లీ 20,000 ఉంటుంది. అండ్ బాడీ ప్రైస్ ఎంత మనకి 60,000 ఉంటుంది. అంటే మనకి రెండు కలిపి 80,000 రావాలి. కానీ ఇక్కడ ఏం చూపించాడు, 1,04,000 చూపించాడు. ఇదొక ఫేక్ అనమాట. సో అక్కడ ఇచ్చిన డిస్క్రిప్షన్ వేరే అండ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ వేరే, ప్రైస్ కూడా రాంగ్ అనమాట. అండ్ ఇంకోటి చూద్దాం. అండ్ ఇది హైలైట్. ఇదైతే నేను షాక్ అయ్యాను చూసి. ఏంటంటే చూడండి, సోనీ ఆల్ఫా ILCE 6400M 24.2 మెగాపిక్సెల్ మిర్రర్లెస్ డిజిటల్ కెమెరా, 16GB కెమెరా, బ్లాక్ విత్ 18-135mm జూమ్ లెన్స్ అని మనకి చూపించాడు. సో ఇక్కడ వచ్చి మనకి కెమెరా ఏంటంటే సోనీ A6400 అయితే ఇమేజ్ పెట్టాడు అండ్ రిటర్న్ కూడా మనకి అదే పెట్టాడు. కాకపోతే ఇక్కడ మనం చూస్తే 35mm అనమాట. 35mmని డిస్ప్లే చేశాడు. అంటే ఏంటంటే మనకు ఆ ప్రోడక్ట్ మనకి బాడీతో పాటు 35mm లెన్స్ వస్తుంది మనం అనుకుని మనం పర్చేస్ చేస్తాం. దీనివల్ల ఎవరు సఫర్ అవుతారంటే మనమే సఫర్ అవుతాం. చూడండి, ఇక్కడ మీకు 35mmని పెట్టాడు అనమాట. ఇదిగోండి, ఇక్కడ పైన ఉంది కదా, FE 1.4 35mm G మాస్టర్ లెన్స్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ లెన్స్ అనమాట. ఈ లెన్స్ని మనం ఈ బాడీతో తీసుకుంటున్నట్టుగా వాడైతే మనకి చూపించాడు, కానీ చదవడం మాత్రం ఏమి ఇచ్చాడంటే ఇలాగే ఇచ్చాడు. ఒకవేళ మన తర్వాత క్వశ్చన్ చేసినప్పుడు అదేంటి మీరు ఎలాగ ఇచ్చారు కంటే మేము లేదు, మేము 18-135mm ఇస్తాము అని డిస్క్రిప్షన్లో పెట్టాము అని అంటారు. చూస్తే విత్ 18-135mm జూమ్ లెన్స్ విత్ అని అన్నాడు. సో మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రైస్ వచ్చేది ముందుది మనం మహా అయితే ఒక 20,000 చూడొచ్చు. ఇది చూడండి, 2,15,078 రూపాయలు. అక్కడ యూ సేవ్ 66,402. 2 lakhs అట. బాడీ మనకి 60,000. ఒకవేళ లెన్స్ వేసుకుంటే ఒక 80,000. ఫర్ ఎగ్జాంపుల్ అటు ఇటు వేసుకున్న రెండు కలిపి 1.4, 1.5 అవ్వాలి. కానీ ఈడు 18-135 ఇస్తూ మనకు 2,15,000 వేసాడు అనమాట. సో మనం అనుకోకుండా పైన చూసేసి కనుక ప్రోడక్ట్ తీసుకుంటే సఫర్ అవుతాం. అంటే ఇంత అమౌంట్ పెట్టము. ఒకవేళ ఎవరన్నా సరే అనుకోకుండా ఈ 35mm వస్తుంది, ఇది G మాస్టర్ లెన్స్ తీసుకుందాం అనుకుంటే మాత్రం సఫర్ అవుతాం. అండ్ నేను ఇవన్నీ చెక్ చేయడం, నేను ఇవి చూసి షాక్ అయ్యి సెల్లర్ని కూడా చూశాను, రివ్యూస్ కూడా చూద్దామని చూశాను. అయితే రివ్యూస్ చూడండి ఎలా ఉన్నాయంటే అందరూ మ్యాక్సిమం 1 స్టార్లు ఇచ్చారు. దాంట్లో ఒకటి చూడండి, ఐ ఆర్డర్డ్ Acer Nitro 2K మానిటర్ 180 Hz అండ్ ద సెల్లర్ సెండ్ మీ ఫుల్ HD ఆఫ్ ఏ లోవర్ మోడల్ Acer వెర్షన్. చూసారా, అంటే మనోడు కూడా ఏం చేసాడు, హై ఎండ్ అనుకుని బుక్ చేశాడు, లోవర్ ఇచ్చేసాడు అనమాట. ఏమని అడిగితే డిస్క్రిప్షన్లో అదే ఉంది అని అంటుంటాడు. అందుకని మీరు ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి. మొత్తం డిస్క్రిప్షన్ చదవండి, టైటిల్ చదవండి, మొత్తం ప్రతి ఒక్కటి చదివి అది మీకు అన్నీ ఓకే అనుకుంటే ఇవ్వండి. ఫొటోస్ పరంగా అయితే తీసుకోవద్దు. సో మ్యాక్సిమం ఇలాంటి సెల్లర్స్ని అయితే స్కిప్ చేసేసండి, ఎందుకంటే దీనివల్ల మనం లాస్ అయిపోతాం. మనకి ప్రోడక్ట్ డబ్బులు గడేస్తాం, అది రిటర్న్ వెళ్ళదు, ఇబ్బంది పడుతూ ఉంటాం. నేను సెల్లర్ యొక్క ఫీడ్బ్యాక్ అంటే రివ్యూస్ కూడా నేను చూశాను. మ్యాక్సిమం అందరూ కూడా 1 స్టార్లు ఇస్తున్నారు, వీళ్ళ ఫేకు, వీళ్ళు మనీ లాగేస్తున్నారు, రిటర్న్ ఇవ్వట్లేదు, ఇవన్నీ చూశాను అనమాట. సో ఈ వీడియో చేయాలనేది నేను అనుకున్నాను, ఎందుకంటే మనం అన్నీ ఈ సేల్స్ వచ్చినప్పుడు అమౌంట్ తగ్గుతుందని తీసుకుంటాం. కొన్ని చాలా వరకు జెన్యూన్గా ఉంటాయి, కానీ కొన్ని మాత్రం ఇలా ఫ్రాడ్ చేస్తారు, వీళ్ళు కావాలని చేస్తారనమాట. సో అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ కంప్లైంట్ పెట్టినా మనకి ఏం పోయింది, అది అయ్యేసరికి చాలా టైం పడుతుంది. కానీ మనకి ఈలోపు మనకి అమౌంట్ పోతుంది, టైము పోతుంది,
మనకున్న ఇంట్రెస్ట్ కూడా పక్కకు పోతుంది. సో అందుకనే ఆన్లైన్లో తీసుకునేటప్పుడు మీరు ప్రోడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోండి. 1-2 సైట్లలో చెక్ చేయండి. నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఏంటంటే నేను నా దగ్గర ఉన్న సోనీ A74 తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆన్లైన్లో చూశాను. ఆన్లైన్లో నాకు 1,20,000 ఉంది విత్ కిట్ లెన్స్ 1 year బ్యాక్. సో అది ఆఫ్లైన్కి వెళ్ళాను. ఆఫ్లైన్కి వెళ్తే ఆఫ్లైన్ కెమెరా స్టోర్స్ అనమాట అవి. కెమెరా స్టోర్కి ఒక కెమెరా స్టోర్ అయితే 2,32,000 చెప్పింది. ఇంకో కెమెరా స్టోర్ అయితే 2,25,000 చెప్పారు. వాళ్ళు ఏంటంటే మీకు ప్రొడక్ట్ రేట్ ఎక్కువ, కెమెరా బ్యాగ్ ఇస్తాము, ఛార్జర్ కూడా ఇస్తాము, ఫ్రీగా ఛార్జర్ ఇస్తాము మేము అని చెప్పారు. ఎక్కువగా అనిపిస్తుంది అనుకుని నేను రిలయన్స్ డిజిటల్కి అయితే వెళ్ళాను. అక్కడ రిలయన్స్ డిజిటల్ వాళ్ళు ఏం చేశారంటే 2,11,000 విత్ ఛార్జర్ బ్యాగ్. అంటే ఛార్జర్ అనేది అది ఇంక్లూడెడే. కాకపోతే కెమెరా స్టోర్స్ ఏం చేస్తారంటే ఎక్స్ట్రా 4,000కి 5,000కి వేసి నాకు కొటేషన్ ఇచ్చారు. సో నేను షాక్ అయ్యాను అనమాట. ఆన్లైన్ కన్నా నాకు రిలయన్స్ డిజిటల్లో మంచి రేట్ వచ్చింది. అండ్ నా ప్రీవియస్ సోనీ A6400 కూడా నేను రిలయన్స్ డిజిటల్లో కొన్నాను. అది కూడా నాకు 94,000 పడింది అప్పట్లో. ఒక 6-7 years బ్యాక్. అది అప్పట్లో ఎవ్వరూ A6400 తెలుగు స్టేట్స్లో ఎవరికి తెలియదు. అప్పట్లో నేను తీసుకున్నాను. సో మంచి కెమెరా. అది నాకు 94,000కి వచ్చింది. మనకి ఆఫ్లైన్ స్టోర్స్కి వచ్చేసరికి 1 lakh వచ్చింది. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వాల్యూ అనేది ఉంటుంది. కంపెనీ వాడు ఇచ్చిన రేట్ని వీళ్ళు ఏంటంటే కావాల్సినట్టు మార్చుకుంటారు. మీరు అన్నీ చెక్ చేయండి, పర్లేదు. ఆఫ్లైనా ఆన్లైనా అన్నీ చెక్ చేయండి. కాకపోతే ఆఫ్లైన్ బెటర్ ఏంటంటే ప్రోడక్ట్ని మనం చూసి తీసుకుంటాం అనమాట. ఆన్లైన్ ఏంటంటే మనం మనీ కట్టేసి వెయిట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ వస్తుంది. సో అది సఫర్ అవుతాం అనమాట. మనం ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బిగినర్స్ అన్నవారు ఒక 5,000, 10,000 డిఫరెన్స్ ఉంటే బెటర్ ఏమో అనుకుని తీసుకుంటారు. రీసెంట్గా చేసిన వీడియోస్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. వారు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారన్న, నేను టోటల్ బిగినర్ని, నాకు ఏ కెమెరా తీసుకోవాలి చెప్పండి, దాని లింక్ పెట్టండి, ఎందుకంటే ఆన్లైన్లో చాలా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. వారి కోసం అయితే నేను ఈ వీడియో చేశాను. మీరు తీసుకునేటప్పుడు చెక్ చేయండి. ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ అయితే మీకు ఈ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నాకు ఒకసారి పెట్టండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను కాబట్టి చెక్ చేస్తాను. నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా నేను చెక్ చేసి నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ప్రోడక్ట్ అనేది తీసుకుందరు. కానీ మీరైతే ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు గుడ్డిగా వెళ్ళిపోకుండా అంతా నీట్గా చదివి ప్రోడక్ట్ తీసుకోండి. సో ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కోసం కంటెంట్ తెలుసుకోవాలనుకుంటే, కెమెరా డీల్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్.